ఆ రోజు దీపావళి కావడంతో ధర్మపురి రాజ్యం దీపపు కాంతులతో విరాజిల్లుతోంది. ప్రజలందరూ రణభూమిలో రాజు చేయబోయే నరకాసురుని వధ కోసం సిద్ధం చేస్తున్నారు. రాజ్యమంతా కోలాహలంగా ఉంటే ధర్మపురి యువరాజు 16 ఏళ్ల విశ్వజిత్ మాత్రం ఏకాంతంగా ఉద్యానవనంలో ఒక చెట్టు కింద నిటారుగా కూర్చొని ధ్యానం చేస్తున్నాడు. 2 రోజులుగా అతను తన మనసుని మూలాధార చక్రంపై కేంద్రీకృతం చేసి దాని శక్తి జాగృతం చేయడానికి తీవ్ర ప్రయత్నం చేస్తున్నాడు. కొంత సమయానికి విశ్వజిత్ శరీరం వేడెక్కింది. అతని చుట్టూ ఊదా రంగులో కాంతి వలయం ఏర్పడింది. విశ్వజిత్ కళ్ళు తెరిచిన వెంటనే ఎదురుగా ఉన్న రాతి విగ్రహం 1000 ముక్కలయింది. మానవ శరీరంలో ఉండే సప్తచక్రాల శక్తిని ఎవరైతే జాగృతం చేస్తారో వాళ్ళు ఈ విశ్వాన్ని జయించగలరు. కాని అది అందరికీ సాధ్యం కాదు. అలాంటిది విశ్వజిత్ మాత్రం 16 ఏళ్ల వయసులోనే అతి కష్టమైన మూలాధార చక్రాన్ని జాగృతం చేశాడు. నేను సాధించాను, మూలాధార చక్రాన్ని జాగృతం చేశాను అని విశ్వజిత్ ఉత్సాహంగా ఉద్యానవనాన్ని వదిలి రాజభవనం వైపు అడుగులు వేశాడు. అతను నేరుగా రాజమందిరంలోకి ప్రవేశించి చురుకైన కళ్లతో తన తండ్రిని చూడగానే, నీ కళ్లలోని తేజస్సును చూస్తేనే తెలిసిపోయింది. నువ్వు మూలాధార చక్రాన్ని జాగృతం చేశావని, నువ్వు సాధిస్తావని నాకు తెలుసు విశ్వా అని నవ్వుతూ కొడుకు భుజం తట్టాడు మహారాజు సూర్యశేఖరుడు. ఆ సమయంలో అతను రజిత పాత్రలో ఉన్న పానీయాన్ని తాగుతూ ఉన్నాడు. నేను మూలాధార చక్రాన్ని జాగృతం చేస్తే మీరు నాకు వెలకట్టలేని బహుమతి ఇస్తానన్నారుగా, అదెక్కడా అని చిన్నగా నవ్వుతూ అడిగాడు విశ్వజిత్. నేను ఈ క్షణం కోసమే ఎదురుచూస్తున్నాను విశ్వా. దీన్ని నీకు అందించడంతో నా బాధ్యత తీరిపోతుంది అని తన సింహాసనం కింద దాచి ఉంచిన ఒక చెక్క పెట్టెను బయటకు తీశాడు మహారాజు సూర్యశేఖరుడు. అతను ఆ పెట్టెను వేళ్లతో తడుముతూ ఉండడం చూసి, నాన్నగారు, ఆ పెట్టెలో ఏముంది అని కుతూహలంగా అడిగాడు విశ్వజిత్. దీనిలో ఏముందో తెలుసుకోవాలంటే ముందు నీకు ధర్మపురి సామ్రాజ్య చరిత్ర తెలియాలి అని మీసం మెలేస్తూ చెప్పాడు సూర్యశేఖరుడు. మన రాజ్య చరిత్ర అని కళ్ళు పెద్దవి చేసి చూశాడు విశ్వజిత్. మహారాజు చిన్నగా నవ్వి ధర్మపురి సామ్రాజ్య చరిత్రను చెప్పడం మొదలుపెట్టాడు. కొన్ని శతాబ్దాల క్రితం ధర్మపురి సామ్రాజ్యం సకల ఐశ్వర్యాలతో కలకల్లాడుతూ ఉండేది. దాంతో ఎంతోమంది శత్రురాజులు ధర్మపురిని తమ కైవసం చేసుకోవడానికి రాజ్యంపై దండెత్తారు అని అంటూ ఉండగా, మరి అప్పుడేమైంది అని కంగారుగా అడిగాడు విశ్వజిత్. అప్పటి మహారాజు దశరథ సూర్య అతి పరాక్రమవంతుడు. శత్రువులు రాజ్య సరిహద్దుకు చేరుకునేలోపే వాళ్ల తలలు తెగిపడ్డాయి. ధర్మపురి సైన్యం ముందు ఎవరూ నిలబడలేకపోయారు. అలా ప్రజలు కష్టమనేదే తెలియకుండా కాలం గడిపేస్తూ ఉన్న సమయంలో దురదృష్టవశాత్తు రాక్షసులు ధర్మపురి రాజ్యంపై దండయాత్ర చేశారు. క్షణకాల వ్యవధిలోనే రాజ్యంలో రక్తం ఏరులై పారింది. ఎదురించడానికి వెళ్లిన మహావీరులను సైతం అమాంతం మింగేశారు రాక్షసులు. దశరథ సూర్య మహారాజు ఎంత ప్రయత్నించినా రాక్షసులని ఓడించలేకపోయాడు. ధర్మపురిలో మృత్యువు విలయతాండవం చేసింది. ప్రజల హాహాకారాలు తన చెవుల్లో ప్రతిధ్వనిస్తూ ఉండడంతో తట్టుకోలేక విధికి తల వంచిన మహారాజు దశరథ సూర్య ప్రాణత్యాగానికి సిద్ధమై తాను కొలిచే పరమేశ్వరుని ముందు మోకరిల్లి దైవ పరీక్షలో తను ఓడిపోయానని కళ్ల ముందే ప్రజలందరూ మాంసపు ముద్దలుగా మారుతుండడం చూసి తట్టుకునే శక్తి తనకు లేదు అంటూ ప్రాణత్యాగానికి సిద్ధమై ఖడ్గాన్ని బయటకు తీసి తన శిరస్సును ఖండించుకోవాలని చూశాడు అని చిన్నగా దగ్గాడు సూర్యశేఖరుడు. ఆయన ప్రాణత్యాగం చేసి మన ప్రజలను కాపాడారా అని బాధగా అడిగాడు విశ్వజిత్. రజత పాత్రలోని పానీయాన్ని తాగుతూ, అప్పుడు ధర్మపురిలో చీకట్లు కమ్ముకున్నాయి. ఆకాశంలోని మేఘాలు గర్జించాయి. మహారాజుతో పాటు ప్రజలు చూస్తుండగానే ఒక తెల్లటి కాంతిపుంజం రాజ్యంలోకి ప్రవేశించి శ్వేతాగ్నిలా మారి అక్కడున్న రాక్షసులందర్నీ దహనం చేసింది అని చెప్పాడు మహారాజు సూర్యశేఖరుడు. శ్వేతాగ్ని రాక్షసులను దహనం చేయడమేంటి అని అయోమయంగా అడిగాడు విశ్వజిత్. నీలాగే అప్పట్లో ప్రజలు కూడా తమను కాపాడింది ఎవరా అని ఆ కాంతి వైపై అయోమయంగా చూస్తూ ఉండగా ఆ కాంతి నుండి జనార్దన మహర్షి ప్రత్యక్షమయ్యాడు. అతన్ని చూసిన మహారాజు పరుగున వెళ్లి ఆయన ముందు మోకరిల్లారు. అప్పుడే జనార్దన మహర్షి రాజు చేతిలో 2 దివ్య ఔషధాలను ఒక తాళపత్ర గ్రంథాన్ని పెట్టి
ఈ గ్రంథంలో దివ్యశక్తులకు సంబంధించిన రహస్య సూత్రాలున్నాయి రాజా. ఎవరైతే ఈ సూత్రాల్లో దాగి ఉన్న మర్మాన్ని కనిపెట్టి వాటిని తన శక్తిని పెంపొందించుకోవడానికి ఉపయోగిస్తాడో అతను కేవలం నీ రాజ్యానికే కాదు, సంపూర్ణ మానవజాతికి రక్షకుడవుతాడు అని చెప్పారు. ఆ తర్వాత ఎందరో ఋషులు, వేదాంతులు ఆ గ్రంథంలోని సూత్రాలను ఛేదించడానికి ప్రయత్నించారు. కాని వేదాలను సైతం అవపోసన పట్టిన దిగ్గజాలు కూడా ఆ సూత్రాలను అర్థం చేసుకోలేకపోయారు. కాని ధర్మపురిని పాలించే రాజులకు అది ఒక వారసత్వ సంపదగా అందించబడుతూ వచ్చింది. కలి ప్రభావం వల్ల మనుషులు ఈర్ష్య, ద్వేషం, కుతంత్రాలతో బతికేస్తున్నారు. మన రాజకుటుంబీకులకు మధ్య వ్యతిరేకతలతో రాజ్యంలో శాంతి భద్రతలు లోపించాయి. మెల్లగా ధర్మపురి పతనం మొదలైంది. నేను మన రాజ్యానికి పూర్వ వైభవం తీసుకురావాలని శ్రమిస్తూ ఈ గ్రంథాన్ని చదివాను. కాని ఇందులోని రహస్య సూత్రాలని కనిపెట్టలేకపోయాను అని చెప్పాడు సూర్యశేఖరుడు. మీరు చింతించకండి నాన్నగారు, ఆ గ్రంథంలోని రహస్య సూత్రాలను నేను ఖచ్చితంగా కనిపెడతాను అని ఉత్సాహంగా అన్నాడు విశ్వజిత్. నువ్వలా చేయగలవన్న నమ్మకం నాకుంది విశ్వ. నువ్వు స్వాదిష్టాన చక్రాన్ని కూడా జాగృతం చేసినప్పుడు రహస్యంగా దాచి ఉంచిన దివ్య ఔషధ గుళికలను నీకందిస్తాను అని చెప్పాడు మహారాజు సూర్యశేఖరుడు. మీ నమ్మకాన్ని నేను నిలబెడతాను నాన్నా. మన రాజ్యానికి మళ్లీ పూర్వవైభవాన్ని తిరిగి తీసుకొస్తాను అని ఖచ్చితంగా చెప్పాడు విశ్వజిత్. ఆ మాటలు వినగానే మహారాజు కళ్ళు చెమ్మగిల్లాయి. అతను ప్రేమగా తన కొడుకుని దగ్గరకు తీసుకుని హత్తుకున్నాడు. ఇంతలోనే మహారాజు తీవ్రంగా దగ్గడం మొదలుపెట్టాడు. అతని నోట్లో నుండి రక్తం కారింది. అది చూసి ఏమైంది నాన్నా అని కంగారుగా అడిగాడు విశ్వజిత్. మహారాజు ఒకసారి రజతపాత్రను చూసి ఏదో గ్రహించినట్లు తల ఊపి, ఈ రాజ్య భవిష్యత్తు నీ చేతుల్లో ఉంది విశ్వ. మన ప్రజలను ఎలాగైనా నువ్వే కాపాడాలి అని అతి కష్టం మీద ఊపిరి పీల్చుకుంటూ కొడుకు చేయి పట్టుకుని చెప్పాడు. ఆ క్షణంలో సూర్యశేఖరుని శరీరం పూర్తిగా నీలం రంగులోకి మారిపోతూ ఉంది. అతని నోట్లో నుండి రక్తం మరింతగా బయటకు కారుతోంది. క్షణకాలం క్రితం బాగానే ఉన్న తన తండ్రి ఇప్పుడు కను ఊపిరితో కొట్టుమిట్టాడుతుండటం చూసి విశ్వజిత్ కంగారుగా, మీకేం కాదు నాన్న, ఇప్పుడే రాజవైద్యుని పిలుస్తాను అని చెప్పి అంతఃపురంలో ఉన్న గంటను మోగించబోయాడు. వెంటనే కొడుకు చెయ్యి అందుకున్న సూర్యశేఖరుడు అతని వైపు చూసి వద్దు అన్నట్టుగా సైగ చేసి చెక్కపెట్టెను తెరిచాడు. అందులో నుండి తాళపత్ర గ్రంథాన్ని తీసి విశ్వజిత్ చేతిలో పెడుతూ, నాకు ఎక్కువ సమయం లేదు విశ్వ, కాబట్టి నా మాటలు జాగ్రత్తగా విను. ఈ గ్రంథంలో ఉన్న రహస్య సూత్రాలను కనిపెట్టి సాధన చేయగలిగితే ఈ లోకంలో నిన్ను మించిన వాడుండడు. ఈ రాజ్య భవిష్యత్తు నీ చేతిలో ఉంది. నువ్వు నా చివరి ఆశ. మరో ముఖ్యమైన విషయం అని తన మాటలను పూర్తి చేయకుండానే రక్తం కక్కుకుంటూ అక్కడికక్కడే ప్రాణం విడిచాడు. కళ్ళ ఎదుటే తండ్రి వెలవెల్లాడుతూ మరణించడం చూసిన విశ్వజిత్ బోరున ఏడ్చాడు. అప్పుడే పెద్దగా చప్పుడు చేస్తూ ఆ అంతఃపురం తలుపులు భళ్ళున తెరుచుకున్నాయి. లోపలికి ప్రవేశించిన భటులు అతని చేతికి సంకెళ్లు వేశారు. ఏం చేస్తున్నారు మీరు? నేను ఈ రాజ్యానికి రాకుమారుణ్ణి అంటూ ఆ భటుల నుండి విశ్వజిత్ తప్పించుకునే ప్రయత్నం చేస్తూ ఉండగా, ఓ దేశద్రోహి కొడుకు రాకుమారుడు ఎలా అవుతాడు అని అంతఃపురంలోనికి ప్రవేశిస్తూ అన్నాడు ఇందుశేఖరుడు. అతని పక్కనే సోమశేఖరుడు కూడా ఉన్నాడు. వాళ్ళిద్దరూ మహారాజు సూర్యశేఖరుని సవితి తల్లి కుమారులు. వాళ్ళిద్దరిని చూసిన వెంటనే విశ్వజిత్ కోపం కట్టలు తెంచుకుంది. అతని పిడికిలి గట్టిగా బిగుసుకుంది. ఇదంతా మీ పన్నాగమా? మా తండ్రి ఈ రాజ్య ప్రజల శ్రేయస్సు కోసమే తప్పించే మహారాజు. ఆయనని దేశద్రోహిగా చిత్రీకరించి ఇంతటి కుట్ర చేయడానికి మీకు మనసెలా వచ్చింది? ఆయన మీకు ఏ ద్రోహం చేశారు అని ఆవేశంగా ప్రశ్నించాడు విశ్వజిత్. ఆ మాటలు వినగానే ఇందుశేఖరుడు గట్టిగా నవ్వుతూ, మా అన్నయ్య చివరి క్షణాల్లో నీకు చెప్పాలనుకున్న ఆ ముఖ్యమైన విషయం ఏమిటో తెలుసా? నీ తండ్రి శత్రురాజు శంకరునితో సంధి కుదుర్చుకున్నాడు. అతను తన కూతురిని ఈ రాజ్యపు రాకుమారునికిచ్చి వివాహం చేస్తానని కూడా మాటిచ్చాడు. అలా జరిగితే రాజ్యంలో మీ బలం పెరిగి మా బలం తగ్గిపోతుంది. ఎన్నాళ్ళని నీకు మీ తండ్రికి సేవలు చేసుకుంటూ ఉండిపోతాము అని ఇందుశేఖరుడు భటుల వైపు చూసి, వీడిని కారాగారంలో బంధించి భూలోకం మీద యమలోకాన్ని పరిచయం చెయ్యండి. మీరు చేసే చిత్రహింసలకి
వీడు బ్రతకటం కంటే చావే మేలనుకోవాలి అని ఆజ్ఞాపించాడు. వెంటనే సైనికులు విశ్వజిత్ని బలిష్టమైన ఇనుప సంకెళ్లతో బంధించారు. నిజం తెలుసుకున్న తర్వాత విశ్వజిత్ తన కోపాన్ని నిగ్రహించుకోలేకపోయాడు. తన చేతికున్న సంకెళ్లతో పోరాడుతూ భటుల చెర నుండి విడిపించుకోవాలని ప్రయత్నించాడు. ఇది చూసి ఇందుశేఖరుడు చిన్నగా నవ్వి, నీ చెల్లెలు విశ్వప్రియ సప్తశక్తి ఆశ్రమానికి వెళ్లి బతికిపోయింది. కాని ఇక్కడే ఉంటే దానికి స్వయంగా నా చేతులతో శిక్ష వేసేవాడిని అనన్నాడు. ఆ మాటలు వినగానే విశ్వజిత్ కోపంతో రగిలిపోయాడు. శక్తినంతా కూడదీసుకొని చేతులు విదిలించాడు. దాంతో అతన్ని పట్టుకున్న భటులందరూ ఒక్కసారిగా వెనక్కిపడ్డారు. విశ్వజిత్ వెంటనే పిడికిలి బిగించి ఇందుశేఖరుని వైపు దూసుకుపోయాడు. కాని అతని చెయ్యి ఇందుశేఖరునికి తాకేలోపే సోమశేఖరుడు ఇనుప కడ్డి తీసుకుని బలంగా విశ్వజిత్ కడుపులో తన్నడంతో నొప్పి భరించలేక కడుపు పట్టుకుని అక్కడే మోకాలపై కూలబడ్డాడు. ఇంతలో సోమశేఖరుడు కిందపడి ఉన్న విశ్వజిత్ జుట్టు పట్టుకొని, నువ్వు మమ్మల్ని ఏమీ చేయలేవు. మేము చెప్పినట్టు వింటే నువ్వు నీ చెల్లి ఇద్దరూ బ్రతికిపోతారు. అలా కాదని తోకజాడించావో మీ అంతు చూస్తా అని కసిగా చెప్పాడు. ఆ మాటలు విన్న విశ్వజిత్ మనసు చురుక్కుమంది. ఓ పక్క తండ్రి మరణం అతన్ని కలిచివేస్తూ ఉంటే మరోపక్క చిన్నాన్నలు చేసిన మోసాన్ని జీర్ణించుకోలేకపోతున్నాడు. కాని తన చెల్లెలి క్షేమం గురించి ఆలోచించి మౌనంగా ఉండిపోయాడు. ఏమీ చేయలేని నిస్సహాయ స్థితిలో అతని కళ్ళు చెమ్మగిల్లాయి. నేలమీద పడి ఉన్న విశ్వజిత్ను భటులు నిర్దాక్షిణ్యంగా కారాగారానికి ఈడ్చుకువెళ్లారు. కొద్ది క్షణాల్లోనే మహారాజు మరణ వార్త రాజ్యమంతటా కారుచిచ్చులా వ్యాపించింది. దాంతో ప్రజలందరూ శోకసంద్రంలో మునిగిపోయారు. కాని అంతఃపురంలో మాత్రం సంబరాలు మొదలయ్యాయి. రాజకుటుంబికులు, అధికారులు 2 వర్గాలుగా చీలిపోయారు. వారిలో కొంతమంది ఇందుశేఖరుడు, సోమశేఖరుల పక్షాన నిలిస్తే మరికొందరు రాజు మరణం గురించి ఆరా తీయడం మొదలుపెట్టారు. ఇదేమీ పట్టని ఇందుశేఖరుడు మాత్రం తన అంతఃపురంలో ఏకాంతంగా కూర్చొని దేని గురించో తీవ్రంగా ఆలోచిస్తూ ఉన్నాడు. అప్పుడే సోమశేఖరుడు అతని దగ్గరకు వెళ్లి, సంబరాలు చేసుకోవాల్సిన సమయంలో ఇంకా ఏదో ఆలోచిస్తున్నావేంటన్నయ్యా అని చనువుగా ఇందుశేఖరుని భుజం మీద చేయి వేశాడు. దాంతో ఇందుశేఖరుడు కళ్ళు ఎర్రచేశాడు. అది చూసిన సోమశేఖరుడు భయంతో గుటకలు వేస్తూ అడుగులు వెనక్కి వేశాడు. మహారాజుని అంతం చేసినంత మాత్రాన మనం గెలిచామనుకుంటే పొరపాటే. మనల్ని ప్రశ్నించే అధికారులను కూడా హతమార్చాలి. ఈ రాజ్యంలో ఏ ఒక్కరూ నన్ను ఎదిరించడానికి వీల్లేదు. ఇకపోతే విశ్వజిత్, వాడు కేవలం 16 ఏళ్ల వయసులోనే మూలాధార చక్రాన్ని జాగృతం చేశాడు. ఈరోజు వాడు మనల్ని ఏమీ చేయలేకపోవచ్చు. కాని కాలం గడిచే కొద్దీ వాడి శక్తి కూడా పెరుగుతుంది. అలా జరగడానికి వీల్లేదు అంటూ ఇందుశేఖరుడు పిడికిలి బిగించాడు. మీ బెంగ వాడి గురించా? విశ్వజిత్ను శిక్షణ సహాయకుడిగా నియమించమని మన సైనిక అధికారులకి ఆజ్ఞాపించండి. మరో 3 నెలల్లో వాడి ప్రాణాలు కూడా గాల్లో కలిసిపోతాయి. మన చేతికి మట్టంటకుండా పనైపోతుంది అని చెప్పాడు సోమశేఖరుడు. ఆ మాటలు విన్న వెంటనే ఇందుశేఖరుడు క్రూరంగా నవ్వుతూ, మంచి సలహా ఇచ్చావు సోమశేఖర. ఈ రోజు నుంచి వాడు మన కట్టు బానిస అని తమ్ముడిని పొగిడాడు. మరోవైపు కారాగారంలో నీరసంగా పడి ఉన్నాడు విశ్వజిత్. క్షణంలో అతని జీవితమంతా తలకిందులైపోయింది. వెలుగులు నింపే దీపావళి పండుగ నా బ్రతుకులో మాత్రం చీకటిని నింపేసింది. నన్ను నా రాజ్యంలోనే ఒక బానిసగా మార్చేసింది అని విరక్తిగా అనుకున్నాడు విశ్వజిత్. మనసులో ఏవో ఆలోచనలు, అసంతృప్తి విశ్వజిత్ని కలిచివేస్తూ ఉంటే అకస్మాత్తుగా తండ్రి చివరి మాటలు గుర్తుకొచ్చాయి. దాంతో తన ఒరలో దాచి ఉంచిన తాళపత్ర గ్రంథాన్ని బయటకు తీసి చదవడం మొదలుపెట్టాడు. కాని అందులో ఉన్న ఒక్క పదం కూడా అతనికి అర్థం కాలేదు. కాలచక్రం గిర్రున తిరిగింది. చూస్తుండగానే 3 సంవత్సరాలు గడిచిపోయాయి. ఇప్పుడు విశ్వజిత్ వయసు 19 సంవత్సరాలు. అతని శరీరం చిక్కి శల్యమైపోయినా ముఖం మాత్రం తేజస్సుతో నిండిపోయింది. గడిచిన కాలమంతా తనని వంచిన విధిని నిందించడం తప్ప మరేమీ చేయలేకపోయాడు. ప్రస్తుతం ధర్మపురి రాజ్యంలోనే ఇందుశేఖరుని ఆజ్ఞ మేరకు ఒక శిక్షణ సహాయకుడిగా, ఒక బానిసగా కాలం గడుపుతున్నాడు విశ్వజిత్. ధర్మపురి సామ్రాజ్యంలో మరణశిక్ష లేదా జీవిత ఖైదు వంటి శిక్షలు అనుభవిస్తున్న వాళ్లను శిక్షణ సహాయకులుగా ఉపయోగిస్తారు. ఆ రాజ్యంలో సైనిక శిక్షణ పొందుతూ ఉన్న ప్రతి ఒక్క యువకుడు తమ శక్తి సామర్థ్యాలను పరీక్షించుకోవడానికి, తాము నేర్చుకున్న విద్యలు ప్రదర్శించడానికి
శిక్షణ సహాయకులను ఉపయోగిస్తూ ఉంటారు. ఒక రకంగా చెప్పాలంటే వాళ్ళని మనుషుల్లా కాక తమ చేతిలో దెబ్బలు తినే బొమ్మల్లా చూస్తారు. ఇక ఎవరైతే శిక్షణ సహాయకులుగా ఉంటారో వారు తిరిగి దాడి చేయడానికి అనుమతుండదు. దీని కారణంగా ఎంతోమంది ఖైదీలు శిక్షణా స్థలంలోనే తమ ప్రాణాలను కోల్పోయారు. మరికొందరు అంగవైకల్యానికి గురయ్యారు. కాని విశ్వజిత్ సాధారణ ఖైదీ కాదు. అతను ధర్మపురి రాజ్యానికి పూర్వ యువరాజు. అందుకే ఎందరో శక్తివంతుల చేతిలో దెబ్బలు తిన్నా తన శరీరంలో ఉన్న సప్తచక్రాలని కాపాడుకుంటూ ప్రాణాలతో ఉన్నాడు. కాకపోతే గత 3 ఏళ్లుగా ఒక బానిసగా ఎన్నో అవమానాలను ఎదుర్కొన్నాడు. ఒకప్పుడు అతన్ని పొగిడిన ప్రజలందరూ ఇప్పుడు చులకనగా చూడడం మొదలుపెట్టారు. పగలంతా సాధకుల చేతుల్లో దెబ్బలు తిని రాత్రివేళ దీపపు మసక వెలుతురులో తన తండ్రి ఇచ్చిన తాళపత్ర గ్రంథాన్ని చదవడం మొదలుపెట్టాడు. గత 3 సంవత్సరాలుగా ఇదే విశ్వజిత్ దినచర్య. జనార్దన మహర్షి ఇచ్చిన గ్రంథాన్ని ఇప్పటికీ 100 సార్లు చదివాను. ఇందులోని సూత్రాలన్నీ బానే ఉన్నాయి. కానీ నన్ను శక్తివంతుడిగా మలచగలిగిన ఆ రహస్య సూత్రాలేమిటో అర్థం కావట్లేదు. అసలు అలాంటి సూత్రాలు నిజంగానే ఇందులో ఉన్నాయా అని మనసులో అనుకుంటూ మరోసారి ఆ గ్రంథం మొత్తాన్ని తిరిగేశాడు విశ్వజిత్. ఎన్నో రోజులుగా కారాగారం నుండి తప్పించుకునే దారి కోసం ప్రయత్నించి విఫలమవుతూనే ఉన్నాడు. తనకున్న సమస్యలన్నింటికీ పరిష్కారం తండ్రి ఇచ్చిన తాళపత్ర గ్రంథంలో దాగి ఉందని విశ్వజిత్ బలంగా నమ్మాడు. అందుకే దానిని భద్రంగా దాచుకొని ప్రతిరోజూ దానినే చదువుతున్నాడు. ఎన్నిసార్లు చదివినా సరే అతని ప్రశ్నలకు ఎటువంటి సమాధానం దొరకలేదు. దాంతో ఆ గ్రంథాన్ని పక్కన పెట్టేస్తూ, మానవత్వమే పరమధర్మం అని నమ్మిన నా తండ్రి అమాయకుడు. ఆయన అంత ఉదారంగా ఉన్నాడు కాబట్టి చిన్నాన్నలు కుట్ర పన్ని ఆయన్ని హతమార్చడమే కాకుండా తనని ఒక దేశద్రోహిగా చిత్రీకరించారు. కానీ ఈ క్షణం మరోసారి శపథం చేస్తున్నా, నా తండ్రి మరణానికి కారణమైన ఏ ఒక్కరిని నేను విడిచిపెట్టను. నేను వేయబోయే శిక్షని వారు కలలో కూడా ఊహించి ఉండరు. మరణదండన విధించమని నన్ను ప్రాధేయపడేలా చేస్తాను అని అక్కడ ఉన్న దీపపు అగ్నిపై ప్రమాణం చేశాడు విశ్వజిత్. గత 3 ఏళ్లుగా అతను ప్రతిరోజూ ఇలా ప్రమాణం చేస్తూనే ఉన్నాడు. కానీ ఆ కారాగారం నుండి బయటపడే దారి మాత్రం కనుక్కోలేకపోయాడు. ఆ రోజు రాత్రి అతను నిద్రలోకి జారుకున్న వెంటనే వెలుగుతూ ఉన్న దీపం నుండి నిప్పురవ్వలు ఎగసిపడ్డాయి. అవి తాళపత్ర గ్రంథాన్ని తాకిన వెంటనే అందులో దాగి ఉన్న రహస్య సూత్రాలు బంగారు వర్ణంలో తళుక్కుమంటూ మెరిశాయి. ఆ వెలుగులో తెల్లని వస్త్రాలు ధరించి ముఖంపై చిరునవ్వుతో జనార్దన మహర్షి ప్రత్యక్షమయ్యాడు. అతను విశ్వజిత్ని చూసి నవ్వుతూ, శతాబ్దాలుగా ఎదురు చూస్తూ ఉన్న నా కోరిక నెరవేరబోతోంది అని చిన్నగా అన్నాడు. తాళపత్ర గ్రంథాలలో దాగి ఉన్న రహస్య సూత్రాలను విశ్వజిత్ కనిపెట్టగలడా? తన తండ్రిని చంపిన వాళ్లపై విశ్వజిత్ పగ తీర్చుకుంటాడా? విశ్వజిత్ మళ్లీ ధర్మపురికి రాజవుతాడా? విశ్వజిత్ చెల్లెలు విశ్వప్రియ సప్తశక్తి ఆశ్రమంలో క్షేమంగానే ఉందా? ఈ ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకోవాలంటే నెక్స్ట్ ఎపిసోడ్ వినాల్సిందే. క్రింద ఇచ్చిన లింక్ ని క్లిక్ చేసి పాకెట్ ఎఫ్ఎం యాప్ ని ఇన్స్టాల్ చేసుకోండి. Stay tuned to Pocket FM.